మా డిసెంబర్ 3 మనకి NMMS ఎగ్జామ్ సండే రోజున జరగబోతుంది. ఆ రోజు మనం ఎటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. డిసెంబర్ 3 ఎగ్జామ్ సెంటర్కి మనం 8:30 to 9 బిఫోర్ 9 చేరుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. మీ సెంటర్ ఎక్కడుంది ఏమి ఆ సెంటర్ పైన పూర్తిగా మీరు ఇప్పుడే ఒక ఐడియా తెలుసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్కి మీరు హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డ్ని తప్పకుండా తీసుకుని వెళ్ళండి. ఎగ్జామ్ సెంటర్కి వీటితో పాటు మీరు బుక్స్ ఏదైనా కూడా చదువుకునేదానికి తీసుకుని వెళ్ళేటంటే వెళ్ళండి. బుక్స్తో పాటు మీ జామెట్రీ బాక్స్ సంబంధించి పెన్ను, ఇంకా పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ఇటువంటివన్నీ తీసుకుని వెళ్ళండి. ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కూడా అంటే క్యాల్కులేటర్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ అక్కడ అలో చేయరు. మామూలు వాచ్ మాత్రం కంపల్సరీ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే మనకి టైం చూస్తూ బిట్స్కి ఆన్సర్ చేయాలి కాబట్టి మీరు స్మార్ట్ వాచ్ కాకుండా మామూలు జనరల్ నార్మల్ వాచ్ని కట్టుకుని వెళ్ళండి. నెక్స్ట్ వాచ్ లేని వాళ్ళు టైం తెలుసుకుంటూ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎగ్జామ్కి 9 లోపల వెళ్ళండి. వాళ్ళు మీకు సెంటర్ ఎక్కడ కేటాయించారో ఆ సెంటర్లో మీ హాల్ టికెట్ నెంబర్, సీట్ ఎక్కడ అరేంజ్ చేశారు, ఏ రూము అది చెక్ చేసుకోండి. ఆ తర్వాత 9:30కి వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేస్తారు. 9:30 to 1 వరకు మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. ఎందుకంటే 10 to 1 మనకి ఎగ్జామ్ కాబట్టి దాదాపు 3.5 hours మీరు ఎగ్జామ్ హాల్లో ఉండాలి. దానికి తగ్గట్టు మీరు ఖాళీ కడుపుతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ రాయద్దండి. ఉదయం టిఫిన్ తీసుకుని అంటే ఇడ్లీ వంటి టిఫిన్ తీసుకుని ఆయిల్ ఫుడ్ కాకుండా పొంగలు, పూరి అటువంటిది కాకుండా టిఫిన్ మాత్రం ఖచ్చితంగా చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ తెలుసు 3 hours అంటే 180 minutes. బిట్స్ కూడా మనకి 180 బిట్స్ ఉంది. అంటే 1 నిమిషానికి 1 బిట్ చొప్పున మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కానీ కొన్నింటికి మనం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మ్యాథ్స్, నెక్స్ట్ మ్యాథ్లో కూడా మనకి మిస్సింగ్ నెంబర్ సిరీస్, నెక్స్ట్ కంప్లీట్ ది స్క్వేర్, వీటికి కొంచెం 1 minute కన్నా ఎక్కువ టైం పట్టే ఆస్కారం ఉంది. కొన్నిటికి వర్డ్ అనాలజీ ఇటువంటి వాటికి బయాలజీ, సోషల్ స్టడీస్ వీటికి తక్కువ టైం పట్టే ఆస్కారం ఉంది. కాబట్టి మనం మ్యాథ్స్కి కొంచెం 1.5 minute కూడా తీసుకోండి. అంటే మ్యాథ్స్ 20 bits కాబట్టి ఒక 30 minutes తీసుకోవచ్చు. ఫిజిక్స్ 12 bits కూడా ఒక 15 minutes 17 minutes తీసుకుని ఆన్సర్ చేయొచ్చు. ఇంకా మిస్సింగ్ నెంబర్ సిరీస్కి, కంప్లీట్ ది స్క్వేర్కి కూడా మీరు 1 minute కన్నా ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఈ టైం ఎక్కడైతే ఎక్కువైందో ఆ టైంని వర్డ్ అనాలజీలో కానీ, నెక్స్ట్ సింపుల్ బిట్స్ ఉంటాయి కొన్ని డైరెక్ట్ బిట్స్, వాటిలో టైం 1 minute కన్నా తక్కువ టైంలో పెట్టి ఈ టైంని కవర్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ బిట్టు వదలకుండా ప్రతి ఒక్క బిట్కి 180 బిట్స్కి ఆన్సర్ పెట్టేలాగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి మీరు ఆ రోజు ఎగ్జామ్ సెంటర్లో. నెక్స్ట్ కొంతమంది లాస్ట్ 2-3 years గమనించాను, కొంతమంది స్టూడెంట్స్ ఒక 20 bits 10 bits వదిలేసామని చెప్తున్నారు. అటువంటి సమాధానం ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. 180కి 180 bits ఆన్సర్ చేసే విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోండి. కష్టమైన బిట్స్కి ఎక్కువ టైం తీసుకుంటూ సులభమైన బిట్స్కి వీలైనంత తక్కువ టైంలోనే ఆన్సర్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మనం పెడుతున్న బిట్టు అంటే నెంబర్ 1 బిట్కి ఆన్సర్ చేస్తున్నాం అనుకోండి, ఓఎంఆర్ షీట్లో కూడా 1కి మనం బబుల్ చేస్తున్నామా లేదా అది కరెక్ట్గా చెక్ చేసుకుని బబుల్ చేయండి. సపోజ్ 27th బిట్కి ఆన్సర్ చేస్తున్నారు, ఓఎంఆర్ షీట్లో కూడా 27th బిట్కి థర్డ్ ఆన్సర్ అనుకోండి, 27 బిట్కి థర్డ్ వన్ బబుల్ చేస్తున్నామా లేదా ఒకసారి పర్ఫెక్ట్గా మీరు గమనిస్తూ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి ఒక్క బిట్కి అంటే మనం ఏ బిట్ పెడుతున్నామో ఓఎంఆర్ షీట్లో ఆ నెంబర్ బిట్ యొక్క నెంబర్ని చెక్ చేసుకుంటూ ఆన్సర్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బిట్ నెంబర్ మార్చకుండా ఆన్సర్ చేస్తూ రావాలి. నెక్స్ట్ పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్ ఎనర్జీతో ఎగ్జామ్ రాయండి. ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ థాట్స్ రానివద్దండి. కష్టమైన బిట్స్ ఫస్ట్ పెడుతూ అది ఏం రాలేదు మనకి ఆన్సర్గా తప్పు పెడుతున్నామని టెన్షన్ పడిపోతూ కొంతమంది హైరాణ పడిపోతుంటారు. కాబట్టి సులభమైన బిట్స్ కొన్ని వర్డ్ అనాలజీ అటువంటిది పెడుతూ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ ఎగ్జామ్ని మంచి మార్క్స్ వచ్చే విధంగా మన టార్గెట్ NMMS కొట్టాలి అనే ఒక టార్గెట్తో మీరు ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్.